నడు పోదాం నడు పొద్దు పోతున్నది ఇంటికాడ కూర్చుంటారేమరా ఏడోళ్ళు ఆడ పని చేసుకుంటుంటే. అమ్మ నేను రానే బాయ్కి, నేను రాను బాయ్కి, నాకు పత్తి ఏనికి రాదు ఏం రాదు. రాను ఇంటికాడ వండుకుంటే కూడా ఊకినే వస్తుందా? ఎగ్జామ్స్ లేవా చదువుకుంటా? ఎగ్జాములు ఎల్లకాలం ఉంటుంది నీకు ఎగ్జాములు. ఇప్పుడు ఉంటే ఎగ్జామ్స్ అన్నం తోలుకోము. ఆడు కూలీలను పిలుచుకురమ్మంటాను పొద్దుగాల తోలి రా ఎక్కడ మనం పోసుకొని పోయింది ఇంతవరకు వస్తలేడు. రాడే ఆయన మనం బాయ్కి అయినాక ఇంటికైనా అనుకుంటాడు. ఎందుకు అనుకుంటాడు? ఆయన చిన్న పిల్లగాడు ఏం కాదు. అన్న రాకపోతే నేను ఇంటికి వస్తా. అందరు ఇంటికాడ వండుకొని బిడ్డ ఏం రావద్దురా. మొన్నటి వచ్చిన కూలీలు రాలేదా? మొన్న వచ్చిన కూలీలు రాలేదు, నిన్న వచ్చిన కూలీలు రాలేదు, ఒకదాని పోతున్నావు. ఏం చేద్దమ్మా ఏం చేతునే లక్ష్మమ్మ నా శాతలం అనుభవి ఎంతగా ఆనందం చేస్తూ వద్దురా ముండ కొడుక వద్దురా ముండ కొడుక అంటే ముసలి ముండ కొడుకు ఆ నడిపోడు కలిసి 10 ఎకరాలు పత్తి పెట్టి ఎవరు తీయాలి? ఎవరి చేతన అవుతుంది? సోరళ్ళు రాలే నిన్నొచ్చిన ల్యాండర్ నా ఒక్క కాడ వాడుకున్నారు. ఆ దుడుకలు ఇవాళ నాకు చెప్తాయి ఇంకోని చెప్తాయి. ఒకటే బిడ్డ ఊరంత అల్లుళ్ళు అన్నట్టు ఒకటే బిడ్డ ఊరంత అల్లుళ్ళు అన్నట్టు అందరికి చెప్తాయి. నేను వస్తా నీ తానికి వస్తా. అవును మరి అట్లా చేస్తారు. మరి ఆడెక్కిస్తే ఆడుకోతారు కూలీలు. ఎక్కువిస్తుంటారు ఇక కూలీల కుయ్యకాడికి పెట్టుకుంటుంటే శిశల కళ్ళు గుడి బాజీలు ఏమొద్దా? గుడ్డు బాజీలు ఏం వస్తలేరు, ఏం తెస్తలేరు. ఊకలచ్చు మామ మీరు తీస్తురా? మేము ఏం తీయలేదు, మా ధాన్యవాడు పోందారా గెల్లొక్కనాడు. ఈ పిల్లలు ఉండరు నాకు సార్లే కొయ్యిండ్రు తినబెట్టి రాలే. నిన్న మొన్న అయితే రేపు అయితే వస్తా. రేపటిదాకా బతికేది రేపటికి రూపం లేదంట. రేపు వస్తా అంటే అమ్మాయి పోయిన ఇంట్లో మనం ఎద్దునట్టున్నాడు వాడకావు. ఒకనాడు పోతే సంతులు ఎవడు మోస్తాడు అమ్మ సంతులు ఏమని చేతన అవుతుంది? ఒకరికి లేస్తుందా? కొడుకని పనులు అలవడితే ఆడు ఈడు అన్నావు అంటే ఒకరికి లేస్తా అది మండుతున్నట్టుంది. ఒక్కడు ఎంతగానం చేస్తాడు ఆడు చేసి మళ్ళీ చేసి ఏం లేదు గింత అయిపోయింది. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినా అనిపిస్తా. మరి అయితే ఏం మంచి చల్లకుండా నడు పోతా లక్ష్మ నడుపు ఊరికేనే వస్తా. ఆడు సార్ నీ దెబ్బతో బాడరా. అమ్మ అన్న చూడు కూలలో తీసుకురానికి పోయినా అన్నావు ఏం చేస్తుంది చూడు. ఏం చేస్తున్నావురా? అమ్మా ఏం చేస్తున్నావురా? ఏం చేస్తున్నావు అని అడుగుతున్నా నిన్ను. ఏడుకొచ్చిన గోడ్లెట్ ఆడుతున్నానే. ఏడికి పోమానా నిన్ను? కూలీలందులకరానికి. ఏడుకొచ్చినావు నువ్వు? గోడ్లెట్ ఆడుతున్నా. కూలీలను పిలిచినావా? పిలిచినానే. ఏర్రా కూలీళ్ళు? ఇదేందమ్మా? ఏ గాలి కూలీళ్ళా? రమ్మంటే మన దగ్గరికి వస్తున్నారు కూలీలు. పైసలు ఇవ్వమంట నువ్వంట. ఎవరికి? సత్యమనైనా అంటుంది. అమ్మో ఆమె బుడ్డుగురికి లేక మహారాజుగా పత్తి చెట్టు కింద కూర్చొని గుద్దతో దెక్కుట గింత పత్తి తీస్తుంది. దేవుని కాడ ఒత్తులు పెట్టిన తీసినంత తీస్తుంది. ఆమె నిండా కూలి వారం చేస్తుంది. కూలివారం మళ్ళీ రమ్మంటే మేము పైసలు ఇవ్వదురా నిన్నటి కూలి వేయలేదు అంటున్నది. నిన్న వచ్చిందంట. వచ్చిందా? నువ్వు వచ్చినావురా? ఎన్నొచ్చినా నువ్వు వచ్చినావు నా దానికి? నువ్వు వచ్చేమో చిన్నపిల్ల కానివా? సిగ్గులేదు పెళ్లి చేస్తే 4 తండ్రి అవుతావు. కానీ తిరుగుతున్నాడు గోటీలు ఆడుతున్నాడు లొట్టగాడమంట. ఏంది నేను అన్ని మొగంతో అనుకోతుండా? ఏం మాట్లాడుతున్నావు మళ్ళా? అమ్మ సంతి లెక్క కనబడుతున్నా నీకు? కాదు పిల్లగాంతో ఏమన్నావు? నిన్న నా తానికి వచ్చినావా? మంగళరామ తానికి పోయినావా? నా తానికి వచ్చినావా? మురిమాత దాపినావా? మీ కలుబోలు బండపాలి కలు దాగి మంగళరాములు అమ్మ తానికి పోయి పత్తి తీసొచ్చి నేను ఎన్నడా అమ్మ నీకు పైసలు ఇయ్యండి? నేను ఉత్తగానే వచ్చినావు. నీవు నీ చెల్లెలు ఉత్తగానే వచ్చారు. ఆడాన్లు ఇద్దరు నన్ను తీసుకుని 6 పైసలు. ఏంటి అమ్మా పిల్లగాడికి ఇక్కడ గోటీలు ఆట ఆడుతుంటే ఏమా మనమడా పోయి పత్తి తీపోరా దాన్ని ఎందుకు చేత పెడుతున్నావు అట అని చెప్పరా? ముద్దే పెట్టి కట్టే నువ్వుకపోయి నువ్వు. అవునమ్మా నువ్వు కొట్టినా చెవరి కొట్టలేదు. ఆనాడు మొగనికి వచ్చినావు ఈనాడు ఈయనకి వచ్చినావు. భార్యగా వచ్చినావు. నడువు నోరు చేస్తా వేస్తా కొడుక నేను నోరు చేస్తాను. నోరు అమ్మా టెన్షన్ ఎందుకు కడుతున్నావు అమ్మా? కూలీలు ఇద్దరు నుంచి వచ్చారు. ఏడొచ్చిండ్రు అయ్యా కూలీలు సలగుండా చేనులోనే. ఇగో వరిసేన అయ్యింది.
ఇక వరికోత మిషన్ పిలిచి కోపిస్తే కాదా బిడ్డ పందులు పడుతుండే పందులు ఎట్లా దొక్కిపోయినాయి చేనంతా. మిషనోడు వస్తలేడే. మీ ఎందుకు వస్తాడు? తాగనీకి తిననీకి వస్తాడు మిషనోడు దోస్తుగాడు. గాలి కూడా అంతా నీదే నా గల్లెకాడ. సరే తరలే. పనికొచ్చినాడు ఒక్కడు లేడు వాడకావు అంత పనికి మాలిన వాళ్ళే. పనికొచ్చిన వాళ్ళు కదా మిషన్ వచ్చేటోళ్ళు. వస్తున్నా మరొకనాడు రాడు. ఏడికి ఏడ తోలుకొస్తారు అయ్యా? మీ తోలుకొచ్చారు చాలకుండా. తిండి అలబెట్టుకున్నావరా పొద్దుగాల? ఏడదినవే తినమంటివే. తినమంటారు చిన్న పిల్లగానివా? తినమన్నా నీకు కొడుకని నీ మీ శానుండద్దా అయ్యాల నీకు మూడినట్టే ఉండదు. సాల్పా గిటేయాలి పాములు పాడైతే గునుగంత వీకేసుకుంటే కాదా? ముంగల మధ్యనాడు పాములు నీకే కరుస్తాయి. ముంగలు నువ్వే వస్తున్నావు. గిటెళ్ళి జర సాపు చేసుకుందాము. మీ నాయనకి తెలివి లేదు, నీకు తెలివి లేదు, మీ తమ్మునికి తెలివి లేదు. మా అమ్మనే చెయ్యాలి మేమే చూడాలి, మా అమ్మనే చెయ్యాలి మేమే చూడాలి. నా చేసుట్ల మా నువ్వయ్యా నేను చచ్చింది నేను మడముండదు ఇవ్వ నాడు. ఎప్పుడు రేపు చచ్చిపోతావా? కుప్ప చేతికి వస్తుంది అనుకుంటుండవు. తింటా నేను అన్నం తింటా. ఏ నర్రాదు ఫస్ట్ చాలా పోతే నడిపే పత్తి మొత్తం రాలిపోతుంది. చాలా పోతే నా చిన్నపిల్లని ఏం కాదు. నేను మోగానికి సంసారమే చేస్తుండా. ఏమింది ఇది? గడ్డి ఆనాడు వీకేంద్రా ఇంత గడ్డి మందు కొట్టింది. అంటే గడ్డి మందు కొట్టపోయి చేలు పెరగలేదేమి? పెరుగుతుంది బిడ్డ. ఎరువు వేసి ఇంత కలుపు తీసి మంచిగా చేస్తే పెరుగుతుంది. రుక్మిణి ఎవరు లేరా తండలా? ఎవరు వస్తలేరు, కూలీ తక్కువ ఇస్తుండ్రని ఎవరు వస్తలేరు. తక్కువ ఇస్తారా అమ్మ? తక్కువ ఈ సజ్జ పెట్టుకో. బయట పోతే ఎక్కువ ఇస్తుండ్రు, తండల్లో తక్కువ ఇస్తుండ్రు అని వస్తలేరు. అందుకే ఎవడి ఇస్తున్నాడు రా? ఇగో గడ్డ కలిసిపోయింది. చేసిన వ్యవసాయము కూలీలకు 400 500 పెట్టాలి. 2 చీర కళ్ళంటి ఆడికెళ్ళి వెళ్తుంది చెల్లె. అట్లా చెప్తుండ్రా జనాలు. వేరే ఊరికి వెళ్తున్నారు కదా 500 ఇస్తుండ్రని. 500 ఇస్తుండ్రని వస్తలేరు మాతోటి. అవును అందుకే నేను వచ్చిన. అవునా? ఏమో చెల్లె పొద్దుగాల దోలిచ్చిన పిల్లగాని పొద్దుగాల దోలిస్తే ఇది వరదాకా ఈ ముగ్గురిని ఒకరిచ్చే ముగ్గురిని తోలుకొని వచ్చిండు. లేరు కదా తండలో, బయట పోతుండ్రు కదా. అందరు బయటనే పోయిండ్రు. వేరే ఊర్లో పోతుండ్రు. మేము నీ మొగం దొరకరా? పైసలు తక్కువ ఇస్తామని వస్తలేదు. ఊకాయమ్మా మీరు పైసలు ఎవరు తక్కువ ఇచ్చిండు? తక్కువ ఇస్తున్నాం అందుకే వస్తలేదు. నీ మొగడు ఏం చేస్తున్నాడు? మా మొగడు పని చేస్తాడు. పత్తి తీయనికి తోలుకరా? పత్తి తీయనికి రాడాయన. శాత కాదు ఇక. శాత ఆడు చిన్నగా గింతున్నప్పటి నుంచి ఆయన ముడ్డి అడిగినా మూతిగా అడిగినా ఎత్తుకున్నా పెద్దగా చేసిన శంకర్ గారు నాకెందుకు తెలియదు? తెలుసు కానీ నాకు పైసలు సాయంత్రం వేయాలి. నా మొగడు కొడతాడు. నా ఏమో అమ్మ బాగా నేర్చావు. ఏందిరా వా శివయ్య పొద్దుమికే ఇస్తా. సారే నువ్వు కూడా వ్యవసాయం చేస్తావు. కూలి ఎవడన్నా వస్తే పొద్దుమికే ఇస్తారా? బయట పోతే ఇస్తుండ్రు కదా పొద్దుమికే. లాలి पत्ती काट दे सांझ पिसा दे हमार धनी मारच पिसा दे तू गे हां देनो सांझ ఏమన్నా పొద్దుమికే ఇస్తారా? లాలికే ఏ రా పొద్దుమికి ఇస్తారు. నువ్వు పొద్దుమికే ఇస్తావా? బాలిస్తావు నీ మగడు. ఇవ్వని చేనుల ఏమి తిరగకుండానే ఉండే పాములు మంచి చూసుకొని తీయండి చెల్లె. చచ్చిపోదు ఇక బయటకు వస్తే చచ్చిపోతాము. పాములు కరుస్తాయి, తేళ్లు కరుస్తాయి అంటే ఎవరు సంసారం కూడా చేయడు. అంటే కాదు పైసలు ఎక్కువ ఇస్తే ఏం కాదు ఇక. లేకుంటే పైసలు తక్కువ ఇస్తే పాములు కరుస్తాయి అని కరుస్తాయి. ఏంది సాత్రమా? ఎవరికి లాలి నీకా? నీ తాగి మొన్న వచ్చిన వాళ్ళకి బాగా ఓపించిన మాట కదా. గుడు బజ్జీ కోటర్ అమ్మ బాబాయ్ నీ మొక్కల బాబాయ్ ఎన్నడే అని తెప్పించింది. ఎవడా చూసి వాళ్ళు వచ్చి బండపాలు ఎక్కువ నలిసి కలిదేనా ఆయన పూట. ఏం చెప్తున్నా? మళ్ళా నువ్వు పోయి కలుదుకున్నా పోయి మరి రాదు కదా ఆగి ఆడేసుకొని ఉన్న ఇంత ఆలాడేసుకొని పడుకున్నాం అనుకో వచ్చి పలగొడతా. ఏం మాట్లాడుతున్నావురా? తీ లాలి తీ. ఇగో ఈ వడ్డుపోటీ అంతది మంచిగా తీయండి. ఓ రుక్కు ఇడిచిపెట్టినామంటే చూడు మళ్ళీ ఈపురు వలుగుతాయి. పొద్దుమికి కలిసి కూడా కానవు. అమ్మా నీ తాపుట్ల మనమే నేను తాగిన వాలేదా? తినుకుంటా తీస్తావు.
ఆ, కింద పడుతుంది ఊరుకోయమ్మ. ఉంటదేమో తీరు బిడ్డ తీరు నాయన తీరు पत्ती झाड़ पत्ती देखो मारी बाइयो पत्ती झाड़ पत्ती देखो मारी बाइयो कोमररी गति देखो अयो कोमररी गति देखो मारी बाइयो पत्ती झाड़ पत्ती देखो मारी बाइयो पत्ती झाड़ पत्ती देखो मारी बाइयो कोमररी गति देखो मारी यो ठीक है आयो छे को मारा मारे खेते माँ ठीक है आयो को मारा मारे खेते कुणु बेलायो को मारा पति खेते माँ दूसरा काय बोलू है काय भी अम्मा ये रुकू तार गीत आचो लग रहे एक आचा गीत बोलनी कौन सा गीत बोलो रे कौन सा भी गीत बोलनी है बोल भाई तोन हरदेस काय बोल या रुकी वरानिया ये रुकी वरा बड़ी काय करायची रुकी तो येडिया गीत बोल वरा एक रे लाडू बेटा काई लाडे पाली लाडू बेटा हमारो लालो कमेटा लाडू बेटा हमारो लालो कमेटा लाडू बेटा काई लाडे पाली रे लाडू बेटा काई लाडे दीपाली रे लाडू बेटा चौला फनेरी बापेरी बेटी అమ్మా నా కడుపులో వస్తుంది నేను అర్జెంట్ వేస్తానే ఏమైంది కడుపులో వస్తుంది ఏం తిని కాలవాడు మంచిగా ఏరుగుడా సంతులే కూడా ఎత్తుకపో పోతానే ఓయ్యా అమ్మా నేను పోతా ఆగురా అన్న పోతా నేను పోతా చూడమ్మా ఆ? అన్న పోతా నేను పోతా కాదురా ఆయన కేరుకు వచ్చినప్పుడు నీ కేరుకు వస్తుందా ఆయన కేర్ కూడా వస్తుంది అది పని ఎక్కువ దాన్ని ఏం పోతలేడు రా ఆడతోటి కూర్చొనికి పోతున్నా శివయ్య అమ్మ ఏమైందబ్బా నేను నుంచి ఫోన్ కూడా లేపుతలేదు నీ అమ్మ కాలేజ్ కూడా రాలేదు అసలు నీ అమ్మ దాకర్రా కొద్దిసేపు నేను పోతా ఇక అయ్యా ఇవి ఉండదు కానీ సంతలాన్ని ఒకదానికి కూలీలు చాలా వచ్చిండ్రు తీరు ప్రతి సరసర తీరు చెల్లె అమ్మ కాదు నీ మోని సర్ది పెట్టి వచ్చినావా పెట్టలే పోవాలి ఇప్పుడు పెట్టి నన్ను తిడతాడు పొద్దుగాలు సరే రాయమ్మ తల్లి జరా ఎండ కొడుతుంది నాకు ఒక పూట పైసలు ఇచ్చేది నేను వెళ్ళిపోతున్నా ఇప్పుడు నా ఏమమ్మా సగం కూలే పడిస్తాడే తిన్నవా ఏం చేస్తున్నావు అసలు నిన్న నుంచి ఫోన్ కూడా లేపుతలేవు ఏం చేసింది వంకాయరా తిన్నామను తినలేవా ఎందుకు మరి ఏం చేస్తున్నావు ఇంట్లో చేస్తున్నావు ఇంట్లో ఏం చేస్తున్నది ఇంట్లో అది ఇంకేం చేస్తా నీకెందుకురా నువ్వేం చేస్తున్నావు ఈడ పని పక్కన పెట్టి నువ్వేం చేస్తున్నావు ఈడ ఏం దీకుతున్నావు ఈడ నువ్వు మా దోస్తునికి యాక్సిడెంట్ అయినా ఫోన్ మాట్లాడుతున్నాడే ఫోన్ మాట్లాడుతున్నావు అవునమ్మా ఆడదా మొగోడాడు ఎందుకు నేను ఇంటా వినలేను అనుకున్నావు నా చెవులు పోయినాయి అనుకుంటున్నావు తమాషాలు చేస్తున్నావు పని లేదా ఏం చేస్తున్నావురా ముసల్దాని వారా నేను ఇంటా లేను ఏం లేదే నీ అయ్యనేమో ఊళ్ళు పట్టుకొని తిరుగుతాడు నీవేమో పని శాతం కానీ బాగా ఎన్ని రోజులు బతావురా నీ బతుకుల మను అయ్యా ఆ చిన్న బాడకాడు ఏమో ఆ పెద్దోడు చేస్తేనే చేస్తా నేను ఎంతగానో చేస్తా ఒక్కదాన్ని నా రెక్కలు ముక్కలు చేసుకుంటారు కదరా
ఇంత కూడా అర్థం కాదు నీ అర్థంలో మను అయ్యా పాపిచ్చి పాడతావు కొడుక నిన్ను ఆగు No, 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 no. ఆగురా నీ నోట్లే మన్నువయ్యా ఏమన్నా అంటేనేమో మా అమ్మ నన్ను తిడుతున్నది ఎందుకు తిడుతుండా ఎవరి సావాడికి తిడుతుండా నీ కోసం రా నేను తిట్టేది నీ నోట్ల జీడి వయ్యా కొడుక పండబెట్టి తొక్కుతా నిన్ను సస్యస్తావు బచ్చబడతావు పాసగాడు ఎన్నిసార్లు చెప్తారు వచ్చి ఫోన్ మాట్లాడుకుంటూ కూర్చున్నదే కూలీలో నాడ పెట్టావు పత్తి కన్నా కష్టం చేసి గంత పెద్దగా చేసి గంత పత్తి చేతికొచ్చిన పత్తి పోతుంది భూమిలో వాడి ఈ దిక్కుల దీపం పొడవా మా అమ్మకి ఎందుకు పెడదు టెన్షను అయ్యో ఇంత పని చేయతు మా అమ్మ చెప్పినట్టు తింటా మా అమ్మ ఎందుకు బాధ పెడదు అంటాను లేదురా నీకు నన్ను బాధ పెట్టకూరా నా కొడుకో నన్ను కొట్టబోకు తండ్రి నా కొడుకా ఫోన్ వాళ్ళగొట్ట కొడుక ఫోన్ మీద రోజు ఎత్తేస్తారు ఆ ఫోన్ మీద ఇంకొకసారి ఫోన్ పట్టుకున్నావంటి కొడుక మళ్ళా ఫోన్ చూస్తాడు ఏ మిగిలావు ఈ దాల్యం అనుభయ నిలుగుతున్నాడు మంచి పెద్దగా అయితే సరిపోవు నడువు నువ్వు నాడు ఫస్ట్ మాట్లాడవా నడు నడు కొట్టినావు కదా బిడ్డ కొట్టకపోతే కొట్టినావు కొట్టా గల్లా వట్టి కొడతావే నన్ను కొడతారా నీ చెయ్యి వద్దు నువ్వు వద్దు బిడ్డ నేను పోతయ్యా ఏనైనా బతుకుతానే ఏయ్ పోతాయ్యా నేను ఉండను నడువు అంటుడా నేను పోతానే నడువురా ఏయ్ నేను పోతా నడువురా No, no, no. నడువురా పోతానేయ్యా రారా కొడుకా ఇంత మన్నువయ్యా ఎంతగానం చేతు నా శాత సల్లగుండా ఏంది బిడ్డ పత్తి చేను వేసిన 500 రూపాయలు కూలీలకు 2 సీసాల కళ్ళు గుడ్డు బజ్జీలు ఏడికెళ్ళి తెచ్చిస్తా వాయమ్మ ఎంత కష్టం చెయ్యి ఎన్ని అప్పులు తీసుకురా ఈ సొమ్ములు పెడితే అప్పులు తెస్తే ఎన్ని గుద్దుకొచ్చి పెట్టిన నోరు ఎండిపోయింది లాగోడికే అవుతున్నాయి ట్రాక్టర్కి దున్నిపించేటప్పుడు ఇత్తనాలకు కలుపు మందుకు కలిపియే నీకే దంతె కొట్ట నీకే గుంటుక కొట్ట నీకే పై మందులు కింది మందులు వాయబ్బ వ్యవసాయం చేసే కన్నా ఏమన్నా కూలి పోయింది నింపడ బిడ్డ కూలీలో వచ్చి బతుకుతుంటారు కూలి చేసుకునేవాడే వ్యవసాయం చేసుకునేవాళ్ళది ఏం మంచి లేదు నా రాత్ర మనపోయా వరిసేనంట అని వేస్తే వానలు ఎక్కువ పడి అండ్ల కొట్టుకొని పోయా నీళ్ళల్లో కొట్టుకొని పోయానా వరిసేను 6 ఎకరాలు నాశనం అయిపోయా 2 ఎకరాలు ఉండదు కొయ్యనీకి అంతే పత్తి చేనంట అని వేస్తే పందులు సగం బొలిరిచ్చే దూళ్ళు సగం వేసే వానకు ఎర్రదేగులు వచ్చి సగం బాయ్ ఏమి చేస్తూ ఒలిరి గొత్తు పోతున్నది నేను చచ్చింది నిప్పుడప్పుడు పోయిరా పొర్రి వాయమ్మ కొమ్మరక్క టీవీని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని గంటలు కొట్టి షేర్ చేయి లైకలు కొట్టుండ్రి బిడ్డ లైకలు కొట్టుండ్రి మీరు కూడా ఎందుకు కొనిపిస్తారు నన్ను మీరన్నా అర్థం చేసుకొని కొట్టుర్రు బిడ్డ